ఓ స్థలం విషయంలో జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. మీర్చేర్కు పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలో మరో వర్గం కాల్పులు జరిపింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో పాతబస్తీ ఒక్కసారిగా ఉలికిపడింది. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. I'm holding ACP back. I'm holding ACP back. Don't push me. Don't push me. मुझे भाई जाना नहीं है I'll come. అర్ఫత్ అనే అతను మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చాడు. సార్ నేను ఇల్లు కొనుక్కున్నా 86 లక్షలు పెట్టేసి నా ఇల్లు కొనుక్కొని ఆ పొజిషన్లో ఉన్నా, నాకు పొజిషన్ లేకుండా డిస్టర్బ్ చేస్తున్నారు సార్ అని చెప్పి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసినాము. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా SHO ఆ ఇల్లు ఎవరిది ఏంటి అనేది డాక్యుమెంట్లు తీసుకురండి, మరి మీ ఇల్లు అయితే అని చెప్పని రెండు పార్టీలకు కూడా నోటీస్ ఇచ్చిండు. ఆ డాక్యుమెంట్స్ తెప్పించేసి అది వెరిఫై చేస్తున్నాం, మేము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈలోపు ఈ పక్కన ఉన్నటువంటి ముర్తుజా అనే అడ్వకేటు తర్వాత వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ కలిసి వచ్చేసి మీరు ఇంట్లో ఉండొద్దని చెప్పని వీళ్ళ మీద గడబడి చేసి గొడవ చేసేసి ఆయన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ వెపన్ ఉందో ఆ వెపన్ తోటి ఎయిర్ ఫైర్ చేసిండు. ఎయిర్ ఫైర్ చేస్తే అంతా భయభ్రాంతులు అయినారు. ఇమ్మీడియట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే మా ఫోర్స్ కూడా వచ్చింది. వాళ్ళని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నాం. ఇంజూర్డ్ అయితే హాస్పిటల్కి పంపించేసినాం. ఇది కూడా కేసు రిజిస్టర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎందుకు ఆయన గన్ తీసుకొచ్చేసి పబ్లిక్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఎయిర్ ఫైర్ చేశాడు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆయన మీద